లేదా ఏమనుకోవాలి? ఇప్పుడు వినేవాళ్ళకి చెప్తారు, మీరు చెప్పిందని నేను ఇడిచిపి చెప్తా. వినేవాళ్ళకి చెప్తారు, వినని వాళ్ళకి ఎందుకు చెప్తారు? మొండేవాడు రాజు కంటే ఘనుడని మనకు సామెత. ఈయన రాజు కూడా, ఈయన మొండేవాడు ప్లస్ రాజు ప్లస్ ఆయనే రాజు, ఆయనే యువరాజు, ఆయనే సర్వస్వం అక్కడ. కాబట్టి అక్కడ ఆయనకి ఎవరు, నేను మీరు అన్నమాట కూడా నేను చాలాసార్లు అడిగాను చాలామందిని, అలా చెప్పగలిగిన స్థితిలో ఉన్నవాడు ఆయన వినడండి. ఐఏఎస్లు కావచ్చు, సలహాదారులు కావచ్చు, వినరు. ఆయన ఒక అభిప్రాయానికి వచ్చి ఎవరి మాట వింటారు అంటే, కొంతకాలం ప్రశాంత్ కిషోర్ మాట విన్నారు, ఇంకొంతకాలం వాళ్ళ తర్వాత ఉన్నటువంటి ఆయన రాజ్పుత్ ఎవరో ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన మాట విన్నారు. ఇప్పుడు కూడా మీరు ఒక వార్త చూస్తారు కదా, మళ్ళీ ఒకసారి ఐపాక్ టీమును తెచ్చుకున్నారు లేదా మళ్ళీ అని ఇలాంటి వార్తలు మనం చూస్తున్నారు. వీటిని కూడా వెరిఫై చేశాను. చేస్తే 10 మందిని తెచ్చుకున్నారట మొత్తానికి. ఐపాక్ టీముకు సంబంధించిన 10 మందిని మటుకు వీళ్ళు సలహాలు ఇవ్వడానికి దీనికి తెచ్చుకున్నారట. వీళ్లకు తోడుగా వైసీపీకి సంబంధించిన ఇంకొంతమంది స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు కూడా కలిశారట ఇప్పుడు. సో ఇలాంటి ఒక బృందం ఉంది, వాళ్ళేవో తెచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. అది అయిన తర్వాత ఆయన తనకు నచ్చినట్టుగా దాన్ని తీసుకుపోతుంటారు. కాబట్టి ఇంకా అదేం చక్కదిద్దుకున్నట్టుగా ఏమీ కనపడదు. 2.0 కాదు, ఇప్పుడు చంద్రబాబు 4.0 నడుస్తుంది. ఈ చంద్రబాబు 4.0 కదా, చంద్రబాబు 4.0లో ఒక 9 నెలలే కదా అయిపోయింది. ఇంకా 4 సంవత్సరాల 3 మాసాలు ఉంది. కళ్ళు మూసుకుంటే చాలు. కళ్ళు మూసుకోవద్దు సార్ అని చెప్తున్నాను నేను. కళ్ళు మూసుకోవద్దండి, కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి మీ పార్టీని కాపాడుకోండి. ప్రతిపక్షంగా మీరు ప్రజల కోసం కూడా నిలబడండి. నేను పదే అసలు ఇంతవరకు ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడైనా ఆయన ఎంత సమర్థుడు ఎంత అని అనుకోవచ్చు, కానీ కళ్ళు మూసుకుంటే అయిపోతుంది ఎవ్వరు చెప్పరండి అట్లా. మేల్కోండి అని చెప్తారు, మేల్కోల్పండి అని చెప్తారు. అంటే బాధ్యతల నుంచి పలాయనవాదం, అది పలాయనవాదం.